ఓం శాంతి. ఈరోజు సాకార మురళి 15-11-24. मीठे बच्चे, अपनी जांच करो कितना समय बाबा की स्मृति रहती है. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, దీన్ని చెక్ చేసుకోండి, ఎంత సమయము బాబా స్మృతి ఉంటుంది. క్యోంకి స్మృతి మే హై హీ ఫాయిదా, విస్మృతి మే హై ఘాటా. ఎందుకంటే స్మృతిలా లాభం అయితే విస్మృతిలా నష్టం ఉంది. ఈరోజు ప్రశ్న, इस पाप आत्माओं की दुनिया में कौन सी बात बिल्कुल असंभव है और क्यों? ఈ పాపాత్మల యొక్క ప్రపంచంలో ఎటువంటి మాట బిల్కుల్ అసంభవమైంది, ఎందుకు? జవాబు, यहाँ कोई कहे हम पुण्य आत्मा है, ये बिल्कुल असंभव है, क्योंकि दुनिया ही कलयुगी तमो प्रधान है. ఇక్కడ ఎవరన్నా చెప్తున్నారనుకోండి మేము పుణ్యాత్మలు, ఇదైతే బిల్కుల్ అసంభవం. ఎందుకంటే ప్రపంచమే కలియుగి తమో ప్రధానమైంది. मनुष्य किसी को पुण्य का काम समझते वो भी पाप हो जाता, क्योंकि हर कर्म विकारों के वश हो करते हैं. మనుషులు ఏ దానికి పుణ్యం ఒక పని అనుకుంటారో అది కూడా పాపం అయిపోతుంది. ఎందుకంటే ప్రతి కర్మము వికారానికి వశీభూతులైతూ చేస్తూ ఉంటారు. ओम शांति. ये तो बच्चे समझते होंगे हम अभी ब्रह्मा के बच्चे, ब्रह्म कुमार कुमारियां हैं, फिर बाद में होते देवी देवता. ఇదైతే పిల్లలకు అర్థమైంది. ఇప్పుడు మనము బ్రహ్మ ఒక సంతానము, బ్రహ్మ కుమార్ కుమారిలైనాం, తర్వాత అయితాము దేవి దేవతలు. ये तो तुम ही समझते हो, दूसरा कोई नहीं समझते. तुम जानते हो हम ब्रह्म कुमार कुमारियां बेहद की पढ़ाई पढ़ रहे हैं. ఇదైతే అర్థమైంది మనకి, మరి ఎవరు కూడా అర్థం చేసుకోలేదు. మీకే తెలుసు మనం బ్రహ్మ కుమార్ కుమారిలో అనంతమైన చదువు చదువుకుంటున్నాము. 84 जन्मों की पढ़ाई भी पढ़ते, सृष्टि चक्र की पढ़ाई भी पढ़ते, फिर तुमको ये शिक्षा मिलती कि पवित्र बनना है. 84 జన్మాల యొక్క చదువు కూడా చదువుకుంటున్నాము, సృష్టి చక్ర చదువు కూడా చదువుకుంటున్నాం. తర్వాత మనకి ఈ శిక్షణం దొరుకుతుంది, పవిత్రంగా కావాలి. यहाँ बैठे तुम बच्चे बाबा को याद तो जरूर करते हो पावन बनने के लिए. अपने दिल से पूछो, सच सच हम बाबा की याद में बैठे हैं या माया रावण को और तरफ ले गई. ఇక్కడ మీరు పిల్లలు కూర్చొని ఉన్నారంటే బాబా స్మృతిలో ఖచ్చితంగా ఉన్నారు, పావనంగా అయ్యే దానికోసం. మీ హృదయంతో మీరే అడగండి, సత్యంగా మనం బాబా స్మృతిలో కూర్చొని ఉన్నామా, లేదు మాయా రావణ యొక్క బుద్ధి తను వైపు తీసుకుని వెళ్ళిందా? बाबा ने कहा मामी कम याद करो तो पाप कटे. अब अपने से पूछना है हम बाबा की याद में रहे या बुद्धि कहाँ गई. బాబా అన్నారు, నా ఒక్కరి స్మృతిలో ఉండండి, పాపాలు నశిస్తుంది. ఇప్పుడు మనతో మనమే అడగాలి, మనం బాబా స్మృతిలో ఉన్నామా, లేదు బుద్ధి ఎక్కడన్నా వెళ్ళిందా? स्मृति रहनी चाहिए कितना समय हम बाबा की याद में रहे, कितना समय हमारी बुद्धि कहाँ कहाँ गई. గుర్తుంచుకోవాలి, ఎంత సమయము మనం బాబా స్మృతిలో ఉన్నాము, ఎంత సమయము బుద్ధి ఎక్కడెక్కడ వెళ్ళింది. अपनी अवस्था को देखो, जितना टाइम बाबा को याद करेंगे उससे ही पावन बनेंगे. మీ అవస్థ పైన మీరు చూడండి, ఎంత సమయమో బాబాని గుర్తు చేసుకుంటామో అంతే పావనంగా అవుతాము. जमा और नाका भी पोता में रखना आदत होंगी तो याद भी रहेंगी, लिखते भी रहेंगे. జమ మరియు నష్టం ఈ ఒక లెక్క పెట్టుకోండి. అలవాటు ఉంటే స్మృతి ఉంటుంది, రాస్తూ ఉంటాము. डायरी तो सबके पॉकेट में रहती, जो भी व्यापारी वाले होते
उन्होंकी हद की डायरी है, तुम्हारी है बेहद की डायरी. డైరీ అయితే అందరూ రాస్తూ ఉంటారు. ఎవరు వ్యాపారీలు అవుతారో వాళ్ళైతే హద్దు డైరీ పెట్టుకుంటారు. మీదైతే అనంతమైన డైరీ కదా. मैं तुमको अपना चार्ट नोट करना है, बाबा का फरमान है. धंधा आदि सब कुछ करो, परंतु कुछ समय निकाल मेरे को याद करो. మీరు మీ చార్ట్ని పెట్టుకోండి. బాబా ఒక ఆజ్ఞ అయింది, వ్యాపారం అన్నీ చేస్తూ కూడా కొద్ది సమయం తీసి నా స్మృతిలో ఉండండి. अपना पोता मेल को देख फायदा बढ़ाते जाओ, घाटा ना डालो, तुम्हारी युद्ध तो है ना. మీ లెక్కాచారం చూస్తూ లాభాన్ని పంచుతూ వెళ్ళండి, నష్టం చేసుకోవద్దు. మీదైతే యుద్ధమైంది కదా. सेकंड में फायदा सेकंड में घाटा झट मालूम पड़ जाता है. हमने फायदा किया या घाटा किया, तुम व्यापारी हो ना. సెకండ్లో లాభం అయితే సెకండ్లో నష్టం తక్షణం తెలిసిపోతుంది. మనకి లాభం ఎంతమైంది, నష్టం ఎంతైంది. మీరు కూడా వ్యాపారీలే కదా. कोई बिरला ये व्यापार करे, स्मृति है फायदा, स्मृति से विस्मृति से घाटा. ये अपनी जांच करनी है. ఎవరో ఒకరు ఈ వ్యాపారాన్ని చేస్తారు. స్మృతిలో లాభం అయితే విస్మృతిలో నష్టం ఉంటుంది. మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి. जिसको ऊंच पद पाना है उसको तो होना रहता है, देखो हम कितना समय विस्मृति में रहे. ఎవరు ఉన్నతమైన పదవిని తీసుకోనో వాళ్ళకైతే చింత ఉంటుంది. చూడండి మనం ఎంత సమయము విస్మృతిలో ఉండేవాళ్ళు. ये तो तुम बच्चे जानते हो, हम सब आत्माओं का बाप पतित पावन है. हम असुल आत्माएं हैं, अपने घर से यहाँ आए हैं ये शरीर लेकर पाठ बजाने. ఇదైతే మీ పిల్లలు తెలుసు, మనమందరూ ఆత్మలు. తండ్రి పతిత పావనుడైన మనము వాస్తవికంలో ఆత్మలైనాం. మన ఇల్లు అక్కడుంది. ఇక్కడ శరీరాన్ని తీసుకొని పాత్రాన్ని అభినయము చేస్తూ ఉన్నాము. शरीर विनाशी है, आत्मा अविनाशी है. संस्कार भी आत्मा में रहते हैं ना. శరీరం వినాశి అయితే ఆత్మ అవినాశి. సంస్కారము ఆత్మలనే ఉంటుంది కదా. बाबा पूछते ये आत्मा याद करो, इस जन्म में छोटेपन में कोई उल्टा काम तो नहीं किया, याद करो. బాబా అడుగుతున్నారు, ఏ ఆత్మ గుర్తు చేసుకోండి, ఈ జన్మంలో బాల్య స్థితిలో ఉల్టా పని ఏం చేయలేదని గుర్తు చేసుకోండి. 3-4 वर्ष से लेकर याद तो रहते, हमने छोटेपन में कैसे बिताया, क्या क्या किया है. कोई भी बात दिल अंदर खाती तो नहीं है, याद करो. 3-4 సంవత్సరాలు ఇంకా అన్ని గుర్తుంటుంది. మనం చిన్నప్పుడు ఏమేమి చేసినాము, ఎలాగా నడుస్తున్నాము, ఏదే ఒక విషయము మన హృదయాన్ని తింటా లేదు తనే గుర్తుకు తెచ్చుకోండి. सतयुग में पाप आत्मा होते नहीं तो पूछने की बात नहीं रहता, यहाँ तो पाप होते रहते हैं. సత్యుగంలో పాపాత్మలే ఉండరు, అక్కడ అడిగే మాటే ఉండదు. ఇక్కడైతే పాపాలు జరుగుతూ ఉంటాయి. मनुष्य किसको पुण्य का काम समझते वो भी पाप है, ये है पाप आत्माओं की दुनिया. మనుష్యులు ఏ దానికి పుణ్య పని అనుకుంటారో అది కూడా పాపం. ఇదైంది పాపాత్ములుక ప్రపంచం. तुम्हारी लेन देन भी पाप आत्माओं से है, पुण्य आत्मा यहाँ तो है ही नहीं. మీరు ఇచ్చి తీసుకునేది కూడా పాపాత్మలతోనే, పుణ్య ఆత్మలైతే ఇక్కడ లేనే లేదు కదా. पुण्य आत्माओं की दुनिया में फिर एक भी पाप आत्मा नहीं, पुण्य आत्माओं की दुनिया में एक भी पाप आत्माओं की दुनिया में एक भी पुण्य आत्मा नहीं होती. పుణ్య ఆత్మల ప్రపంచంలో ఒక్కరు పాపాత్మలు ఉండరు. పాపాత్మల ప్రపంచంలో ఒక్కరు కూడా
పుణ్యాత్మలు దొరకరు. जिन गुरुओं के चरणों में गिरते वो भी कोई पुण्य आत्मा नहीं है, वो तो है ही కలియుగ సో भी తమో ప్రధాన్. ఏ గురువుల యొక్క పాదాలకి మనం పడుతుంటామో వాళ్ళు కూడా పుణ్యాత్మలేం కాదు. ఇదైంది కలియుగం, అది కూడా తమో ప్రధాన్. तो हमसे कोई पुण्य आत्मा होना ही असंभव है. पुण्य आत्मा बनने के लिए बाबा को बुलाते, आकर हमको पावन आत्मा बनाओ. ఇక్కడ పుణ్య ఆత్మలు ఉండేది కూడా అసంభవం. పుణ్య ఆత్మలు అయ్యేదానికి బాబాని పిలుస్తూ వచ్చినాం. వచ్చి మమ్మల్ని పుణ్య ఆత్మలుగా పావనంగా చేయండి. ऐसे नहीं कोई बहुत दान पुण्य आदि करते हैं, धर्मशाला आदि बनाते तो कोई पुण्य आत्मा है नहीं. అలా కూడా కాదు. ఎవరైనా ఎక్కువ దాన పుణ్యాలు చేస్తున్నారు, ధర్మశాలలన్నీ తయారు చేస్తున్నారు అంటే పుణ్యాత్మలా? లేదు. शादियों आदि के लिए हॉल आदि बनाते, ये कोई पुण्य थोड़े ही है. समझने की बातें है ना. పెండ్లిండ్ల కోసము హాల్స్ తయారు చేస్తుంటారు. ఇదేనా పుణ్యాత్మల ఒక పన? అర్థమయ్యే విషయాలు కదా. ये है रावण राज पाप आत्माओं की असुरी दुनिया. इन बातों को सिवाय तुम्हारे और कोई नहीं जानता. ఇదైంది రావణ రాజ్యం, పాప ఆత్మల ఒక అసురీ ప్రపంచం. ఈ ఒక్క విషయాలు మీరు తప్ప ఇంకా ఎవరూ కూడా అర్థం చేసుకోలేరు. रावण बल है परंतु उनको पहचानते थोड़े ही हैं. शिव का चित्र भी है परंतु पहचानते नहीं. రావణుడు ఉన్నారు, అయితే అతన్ని ఎవరన్నా అర్థం చేసుకుంటారా? శివుని ఒక చిత్రం కూడా ఉంది, ఎవరు గుర్తించరు. बड़े बड़े शिवलिंग आदि बनाते फिर भी कह देते नाम रूप से न्यारा है, सर्वव्यापी है. इसलिए बाबा ने कहा यदा यदा ही భారత్ में ही शिव बाबा की ग्लानि होती. పెద్ద పెద్ద శివలింగాలన్నీ ఉన్నాయి, మళ్ళా అంటుంటారు పేరు రూపం ఇంకా అతీతము సర్వవ్యాపి అని. అందుకే బాబా అంటుంటారు యదా యదాయి ధర్మస్య గ్లాని హోతి భారత అని. భారతంలోనే శివ బాబాని నిందిస్తూ వస్తారు కదా. जो बात तुमको विश्व का मालिक बनाते तुम मनुष्य मत पर चल उसकी कितनी ग्लानि करते हो. मनुष्य मत और ईश्वरीय मत का हिसाब भी है. ఏ తండ్రి మిమ్మల్ని విశ్వానికి మాలికలుగా చేస్తున్నారు, మీరు మనుషుల ఒక మతం అనుసారంగా నడుస్తూ ఎంత నిందించినారు. మనుషుల ఒక మతము మరియు ఈశ్వరి ఒక మతం పుస్తకమైతే ఉంది కదా. ये तो तुम ही जानते हो और समझाते हो. हम श्रीमत पर देवता बनते, रावण मत पर फिर असुरी मनुष्य बन जाते. ఇదైతే మీకు తెలుసు, చెప్తూ ఉంటారు. శ్రీమతం అనుసారంగా దేవతలైతారు, మనుష్యుల మతం అనుసారంగా అసురీ మనుష్యులైనాము. मनुष्य मत को असुरी मत कहा जाता. असुरी कर्तव्य ही करते रहते हैं. మనుషుల ఒక మతానికి అసురీ మతం అంటారు, అసురీ కర్తవ్యాలే చేస్తుంటారు. मूल बात ईश्वर को सर्वव्यापी कह देते कच अवतार मच अवतार तो कितने असुरी चीची बन गए. ముఖ్యమైన విషయాలు ఈశ్వరుని సర్వవ్యాపి అంటుంటాం. కచ్చ అవతారము మత్స అవతారము ఎన్నో అసురీ కల్మషంగా చేసేస్తున్నాము. तुम्हारी आत्मा कच्छ मच अवतार नहीं लेती, मनुष्य तन में ही आती. अभी तुम समझते हो हम कोई कच्छ मच तोड़े ही बनते, 84 लाख लोनिया तोड़े ही लेते. మీ ఆత్మ అయితే మీను మత్స అవతారంలా రాదు కదా, మనుష్య దేహాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, నేను కూడా కచ్చ మత్స అవతారంలో వస్తానా, 84 योनिला वस्तानेमी. अभी तुमको बाबा की श्रीमत मिलती, बच्चे तुम 84 जन्म लेते. 84 और 84 लाख का क्या परसेंटेज करेंगे? झूठ तो पूरा झूठ, सच की रीति नहीं है.
ఇప్పుడు మీకు బాబా ఒక శ్రీమతం దొరికింది. పిల్లలు మీరే 84 జన్మాలు తీసుకుంటారు. 84 మరియు 84 లక్షలు ఎన్ని పర్సెంటేజ్ అని చెప్పచ్చు? అబద్ధమైతే పూరి అబద్ధమే, సత్యం అనే మాటే లేదు. इसका भी अर्थ समझना चाहिए. भारत का हाल देखो क्या है. भारत सच करता जिसको हेवन ही कहा जाता था. ఈ ఒక అర్థాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మన భారతం ఒక పరిస్థితి చూడండి ఏమైంది. భారతము సత్యఖండంగా ఉండేది, దాన్నే స్వర్గం అని చెప్పేవాళ్ళు కదా. आधा कलपै रामराज, आधा कलपै रावण राज. रावण राज को असुरी संप्रदाय कहेंगे. अर्धकल्पम రామరాజ్యం అయితే అర్ధకల్పం రావణ రాజ్యం. రావణ రాజ్యానికి అసురీ సంప్రదాయం అని అంటుంటారు. कितना बड़ा अक्षर है, आधा कल्प देवताओं का राज्य चलता. बाबा ने समझाया है लक्ष्मी नारायण दी फर्स्ट, दी सेकेंड, दी थर्ड कहा जाता. ఎంత కఠినమైన అక్షరాలుంది. అర్ధకల్పము దేవతలొక రాజ్యం జరుగుతుంది. బాబా చెప్తారు లక్ష్మీనారాయణ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ అని అంటుంటారు కదా. जैसे अड़बड़ दी फर्स्ट सेकेंड होता, पहली पीढ़ी फिर दूसरी पीढ़ी ऐसे चलती है. ఇలాగా అడ్వర్డ్ ది ఫస్ట్ సెకండ్ అంటారు. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ ఇలాగా నడుస్తూ ఉంటుంది. तुम्हारा भी पहले होता है सूर्यवंशी राज, फिर चंद्रवंशी राज. बाबा ने आकर ड्रामा का राज भी अच्छी रीति समझाया. మీదు కూడా మొట్టమొదలు సూర్యవంశీ రాజ్యం ఉంటుంది, తర్వాత చంద్రవంశీ. బాబా వచ్చి డ్రామా రహస్యాన్ని మంచిగా చెప్తున్నారు కదా. तुम्हारे शास्त्रों में ये बातें नहीं थी. कोई कोई शास्त्र में थोड़े लकीरें लगाई हुई है, परंतु उस समय उन्होंने पुस्तक बनाए, उन्हें कुछ समझा नहीं. మీ శాస్త్రాల ఈ విషయాలు లేదు కదా. కొన్ని శాస్త్రాల ఒక గెరలాగా వేసినారు. అయితే ఎప్పుడు ఏ సమయంలో ఆ పుస్తకాలను తయారు చేసినారు, అప్పుడు వాళ్ళు ఏమీ అర్థం చేసుకోలేదు. बाबा में जब बनारस में गए उस समय ये दुनिया अच्छी नहीं लगती थी. वहाँ सारी दीवारों पर लकीरें बैठ लगाते थे. बाप ये सब कराते थे, परंतु हम तो उस समय छोटे बच्चे थे ना, पूरा समझ में नहीं आता था. బాబా బనారస్కి వెళ్ళినప్పుడు ఆ సమయము ప్రపంచం మంచిగా అనిపించేది కాదు. మొత్తము గోడ్ల పైన గెరలు రాస్తూ ఉండేవాడు. బాబా ఇవన్నీ చేపించేవాళ్ళు. నేనైతే చిన్న బిడ్డ కదా, నాకేమీ అర్థమయ్యేది కాదు. बस कोई है जो हमसे ये कराता, विनाश देखा तो अंदर में खुशी भी होती. रात को सोए थे तो भी जैसे उड़ते रहते थे, कुछ समझ में नहीं आता था. అంతే, నాకు ఇంకేమీ కాదు, నాతో ఎవరో చేపిస్తున్నారు అనిపించింది. మీ నాశనాన్ని చూసినాను, ఆంతర్యంలో ఖుషి అయింది. రాత్రి పనుకోనున్నప్పుడు పైన వెగురుతూ ఉన్నట్లా అనిపించేది. ఇంకేమీ అర్థమయ్యేది కాదు. ऐसे ऐसे लकीरें खींचते रहते थे, कोई ताकत है जिसने प्रवेश किया, हम वंडर खाते थे. అలాగే గెరలు రాస్తూ ఉండేది. అనిపించేది ఆంతర్యంలో ఏదో ఒక శక్తి ఉంది, అది ప్రవేశించింది. నాకు కూడా ఆశ్చర్యమయ్యేది. पहले तो धंधा आदि करते थे, फिर क्या हुआ, कोई को देखते थे और झट ध्यान में चले जाते थे. ముందైతే వ్యాపారం అన్నీ చేసేది, తర్వాత ఏమైంది, ఎవరు చూస్తేనూ వాళ్ళు తక్షణము ధ్యాన స్థితిలా వెళ్ళిపోయేవాళ్ళు. कहता था ये क्या होता, जिसको देखता हूँ उनकी आंखें बंद हो जाती. पूछते थे क्या देखा, तो कहते थे वैकुंठ देखा, कृष्ण देखा. ये भी सब समझने की बातें हुई, इसलिए सब कुछ छोड़कर बनारस चले गए समझने के लिए.
सारा दिन बैठा रहता था। అడుగుతుండేది ఏం చూస్తున్నారు అనేవాళ్ళు. వైకుంఠాన్ని చూస్తున్నాము, కృష్ణుని చూస్తున్నాము. ఏమీ అర్థమయ్యేది కాదు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు కదా. అందుకే అన్నీ వదిలేసి నేను బనారస్కి వెళ్ళిపోయినాను అర్థం చేసుకునేది. మొత్తం రోజంతా కూర్చొని ఉండేది. पेंसिल और दीवार और कोई धंधा नहीं था। बेबी थे तो ऐसे ऐसे जब देखा तो समझा अब कुछ करना नहीं है। పెన్సిల్ మరి గోడ, ఇంకా వేరే పనే ఉండేది కాదు. బేబీగా ఉండేది కదా. ఇలాగ ఎప్పుడు చూసేదో తెలుసుకున్నాను. ఇప్పుడు ఏమీ చేయకూడదు. धंधा आदि छोड़ना पड़ा। खुशी भी गदाई छोड़ेंगी। రావణ రాజ్యం అయినా వ్యాపారం అన్నీ వదలాల్సి పడింది. ఖుషి ఉండేది. ఇదైతే గాడిద చాకరీ కదా, రావణ రాజ్యం కదా. रावण पर गधे का शीश दिखाते तो क्या हुआ, ये राजधानी नहीं गदाई है। गधा गड़ी गड़ी मिट्टी में लतेड़ कर डोबी के कपड़े सब खराब कर देता है। రావణ తలకాయ పైన గాడిద ముఖాన్ని చూపిస్తారు. ఆలోచన వచ్చింది, ఇది రాజ్యం కాదు, గాడిద చాకరీ అని. గాడిద ఏం చేస్తుంది, గడి మట్టిలో పడుతూ ఉంటుంది. డోబీ బట్టలన్నీ కూడా చెడుగా తయారు చేసేస్తుంది కదా. బాబా మే कहते तुम क्या थे, अब तुम्हारी क्या अवस्था हो गई। ये बाप ही बैठ समझाते और ये दादा भी समझाते। బాబా కూడా అంటుంటారు, మీరు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు మీ స్థితి అవస్థ ఎలాగైపోయింది. ఈ బాబాని కూర్చొని అన్నీ చెప్తున్నారు, మరియు ఈ దాదా కూడా చెప్తున్నారు కదా. दोनों का चलता रहता। ध्यान में जो अच्छी रीति समझाते वो तीखे कहेंगे। ఇద్దరిది నడుస్తూ ఉంటుంది. జ్ఞానంగా ఎవరు మంచిగా చెప్తుంటారో వాళ్ళు తీక్ష్ణము అనొచ్చు. नंबरवार तो है, तुम बच्चे भी समझाते हो ये राजधानी स्थापन हो रही है, जरूर नंबरवार पद पाएंगी। నంబర్వార్ అయితే అయింది. మీరు పిల్లలు కూడా చెప్తుంటారు రాజధాని స్థాపన అవుతా ఉంది, ఖచ్చితంగా నంబర్వార్ పదవిని పొందుకుంటాము. आत्मा ही अपना पार्ट कलब कलब बजाती एक समान सब नहीं ज्ञान उठाएंगे। ఆత్మనే కల్పకల్పము పాత్రాన్ని అభినయిస్తుంది. అందరూ ఒకే సమానంగా జ్ఞానాన్ని ఎత్తుకోలేరు. ये स्थापना ही वंडरफुल है, दूसरे कोई स्थापना का ज्ञान तोड़े ही देते। ఈ స్థాపన కూడా వండర్ఫుల్. ఇతరులు మీకు ఈ స్థాపన అనే జ్ఞానము ఇస్తారేమి. समझे सिख धर्म की स्थापना हुई, शुद्ध आत्मा ने प्रवेश किया। कुछ समय के बाद सिख धर्म की स्थापना हुई ना. తెలుసుకోండి, సిక్ ధర్మం ఒక స్థాపన అయింది, శుద్ధ ఆత్మ ప్రవేశం చేసింది. ఆ సమయం తర్వాత సిక్ ధర్మము స్థాపన అయింది కదా. उनका हेड कौन, गुरु नानक। उसने जाकर जब साहेब बनाया। వాళ్ళొక హెడ్ ఎవరు, గురు నానక్. వాళ్ళు వెళ్ళి జబ్ సాహెబ్ అనే పుస్తకాన్ని తయారు చేసినారు. पहले तो नई आत्माएं होंगी क्योंकि पवित्र आत्माएं होती। पवित्र को महान आत्मा कहते हैं। ముందైతే కొత్త ఆత్మలే ఉంటారు, ఎందుకంటే పవిత్ర ఆత్మలు కదా. పవిత్రత మహాన్ ఆత్మలు అంటాం కదా. सुप्रीम तो एक बाबा को कहा जाता, वो भी धर्म स्थापन करते तो महान कहेंगे, परंतु नंबरवार पीछे पीछे आते हैं। సుప్రీం అయితే ఒక్కరే, తండ్రి అని చెప్తాం. వాళ్ళు కూడా ధర్మస్థాపన చేస్తారు, అందుకే వాళ్ళకి మహాన్ అంటాం. అయితే నంబర్వార్ వెనుక వెనుక వస్తూనే ఉంటారు కదా. 500 वर्ष पहले एक आत्मा आई, आकर सिख धर्म स्थापन किया। उस समय ग्रंथ कहाँ से आया, जरूर सुखमणि जब साहिब आदि बाद में बनाए होंगे ना. क्या शिक्षा देते हैं. 500
సంవత్సరాల వెనుక ఒక ఆత్మ వచ్చింది. వచ్చి సిక్క ధర్మాన్ని స్థాపన చేసింది. ఆ సమయము గ్రంథం ఎక్కడి ఇంకా వచ్చింది? ఖచ్చితంగా సుఖమణి సాయం ఇవన్నీ కూడా తర్వాతే తయారు చేసింటారు కదా. ఏం శిక్షణ ఇచ్చినారు? उमंग आता है तो बाबा की बैठ महिमा करते, बाकी ये पुस्तक आदि तो बाद में बनते जब बहुत हो. ఉమంగ వచ్చినప్పుడు కూర్చొని బాబా ఒక మహిమ చేస్తారు. బాకీ ఈ పుస్తకాలన్నీ కూడా తర్వాతే వచ్చింది. ఎప్పుడు చాలా మంది వస్తారో అప్పుడు. पढ़ने वाले भी चाहिए, सबके शास्त्र पीछे बनते होंगे. जब भक्ति मार्ग शुरू हो तब शास्त्र पढ़ते ज्ञान चाहिए ना. చదివేవాడు కూడా అవసరమే కదా. అందరూ ఒక శాస్త్రాలు తర్వాత అయితే ఎప్పుడు భక్తి మార్గం ఆరంభమవుతుందో అప్పుడు శాస్త్రాలు చదువుతారు. జ్ఞానం కూడా అవసరమే కదా. पहले सतो प्रधान होंगे, फिर सतो रजो तमो में आते, जब बहुत वृद्धि हो तब महिमा हो और शास्त्र आदि बने. ముందు సతో ప్రధానంగా ఉంటారు, తర్వాత సతో రజో తమోలో వస్తారు. ఎప్పుడు ఎక్కువ వృద్ధి అయిపోతుందో అప్పుడు మహిమ జరుగుతుంది మరియు శాస్త్రాలన్నీ కూడా తయారవుతుంది. नहीं तो वृद्धि कैसे करे, फॉलोस बने ना. सिख धर्म की आत्माएं आवे जो आकर फॉलो करे, उसमें बहुत टाइम चाहिए. లేదు అంటే వృద్ధి ఎలాగయ్యేది? ఫాలోవర్స్ కూడా కావాలి కదా. సిక్క ధర్మం ఒక ఆత్మలో వస్తారు, వచ్చి ఫాలో చేస్తారు. దీంట్లో ఎంతో టైము పడుతుంది. नई आत्मा जो आती उसको दुख तो हो नहीं सकता, लॉ नहीं कहता. आत्मा सतो प्रधान से सतो रजो तमो में आवे तब दुखी हो, लॉ भी है ना. కొత్త ఆత్మ వచ్చినప్పుడు దానికి దుఃఖం కలగదు, నియమమే లేదు. ఆత్మ సతో ప్రధానం నుండి సతో రజో తమోల వచ్చినప్పుడు దుఃఖిగా అవుతుంది, నియమం ఉంది కదా. यहाँ है मिक्सअप, रावण संप्रदाय भी है तो राम संप्रदाय भी है. अभी तो संपूर्ण बने ही नहीं, संपूर्ण बनेंगे फिर शरीर छोड़ देंगे. इकड़ैते अंता मिक्सअप, రావణ సంప్రదాయము ఉంది మరియు రామ సంప్రదాయము ఉంది. ఇప్పుడైతే సంపూర్ణం ఎవరు కానీ కాలేదు. సంపూర్ణంగా అయిన తర్వాత శరీరాన్ని వదిలేస్తాము. कर्मातीत अवस्था वाले को कोई दुख हो ना सके, वह इस चीची दुनिया में रह नहीं पा सकते. కర్మాతీత స్థితి వాడికి దుఃఖం కలగదు, ఈ కల్మషమైన ప్రపంచంలో ఉండలేరు. वो चले जाएंगे, बाकी जो रहेंगे वो कर्मातीत नहीं होंगे. सब तो एक साथ कर्मातीत हो भी नहीं सकते. ఇంకా ఎవరు మిగిలినారో వాళ్ళందరూ కూడా కర్మాతీతలు కాలేరు. అందరూ ఒకేసారి కర్మాతీతలు కాలేరు కదా. बल विनाश होता तो भी कुछ बचेंगे, प्रलय नहीं होती. బలి వినాశనం కావచ్చు, కొద్దిగా మిగులుతుంది, ప్రళయం అయితే కాదు. गाते भी है राम गयो रावण गयो, रावण का बहु परिवार था, हमारा परिवार तो थोड़ा है. గాయనం కూడా ఉంది. రాముడు పోయినాడు, రావణుడు పోయినాడు, రావణుని ఒక పరివారం కూడా పోయింది. మన పరివారం అయితే చిన్నగా ఉంది కదా. वो कितने ढेर धर्म है, वास्तव में सबसे बड़ा हमारा परिवार होना चाहिए, क्योंकि देवी देवता धर्म सबसे पहला है. అక్కడ ఎన్ని ధర్మాలు, వాస్తవంలో అన్నిటికన్నా పెద్ద పరివారం మనదే ఉండాలి. ఎందుకంటే దేవి దేవతా ధర్మము ముందు వచ్చింది కదా. अभी तो सब मिक्सअप हुए तो क्रिश्चियन बहुत हो गए. यहाँ मनुष्य सुख देखते हैं, పొజిషన్ देखते तो उस धर्म के बन जाते हैं. ఇప్పుడైతే అందరూ మిక్సప్ అయిపోయినారు, క్రిస్టియన్సే ఎక్కువగా ఉన్నారు. మనుషులు ఎక్కడ సుఖాన్ని చూస్తారో, పొజిషన్ చూస్తారో ఆ ధర్మం వైపు వెళ్తూ ఉంటారు. जब जब पोप आता तो बहुत क्रिश्चियंस बनते, फिर वृद्धि भी बहुत होती है. ఎప్పుడెప్పుడు పోప్ వస్తారు ఎంతో మంది క్రిస్టియన్స్ అవుతారు, వృద్ధి ఎక్కువ చెందుతుంది. सतयुग में तो है ही एक बच्चा एक बच्ची और कोई धर्म की ऐसी वृद्धि होता ही नहीं.
సత్యుగంలో అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అక్కడ ఏదే ఒక ధర్మం ఒక వృత్తి ఉండదు. अभी देखो सबसे क्रिश्चियंस तीखे हैं जो बहुत बच्चे पैदा करते उसको इनाम मिलता क्योंकि उनको तो मनुष्य चाहिए ना. ఇప్పుడు చూడండి ఎక్కువ క్రిస్టియన్సే ఉన్నారు. ఎవరు ఎక్కువ మంది పిల్లలకి జన్మాన్ని ఇస్తారో వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా మనుషులు కావాలి కదా. जो मिलिट्री लश्कर काम में आया है तो सब क्रिश्चियन. మిలిటరీ ఎక్కువ మంది పనికి కావాలి కదా, అయితే అందరూ క్రిస్టియన్సే కదా. రష్యా అమెరికా सब क्रिश्चियन है. एक कहानी है दो बिल्ली बंदर मक्खन खाया बिल्ली खाया. ये भी డ్రామా మన. రష్యా అమెరికా అందరూ క్రిస్టియన్స్. ఒక కథ ఉంది. రెండు కోతులు జగడాలేసింది, పిల్లి వెన్న తినేసింది. ఇది కూడా డ్రామా తయారైంది. आगे हिंदू मुस्लिम इकट्ठा रहते थे. जब अलग हुए तब पाकिस्तान की नई राजधानी खड़ी हो गई. ये भी డ్రామా बना. వెనకైతే హిందూ ముస్లిం అంతా తోడు ఉండేవాడు. ఎప్పుడు కొత్తగా రాజధాని నిలుచుకుందో ఇది కూడా డ్రామా తయారైంది కదా. दो लड़ेंगे तो बारूद लगे దందా होगा ऊंचते ऊंच उनों ही దందా है. ఇద్దరు గొడవలు చేసుకున్నప్పుడు బాంబ్స్ ఒక వ్యాపారము చెందుతుంది కదా, ఉన్నతం కింద ఉన్నతమైన వ్యాపారం. परंतु ड्रामा में विजय की बावी तुम्हारी है. 100% है, तुम्हें कोई भी जीत नहीं सकते. అయితే డ్రామాల 100% విజయం మీదే. ఎవరు మిమ్మల్ని ఓడించలేరు, మీకే విజయం దొరుకుతుంది. बाकी सब खत्म हो जाएगा. तुम जानते हो नई दुनिया में हमारा राज्य होगा जिसके लिए तुम पढ़ते हो लायक बनते हो. బాకీ అందరూ సమాప్తి అయిపోతారు. మీకే తెలుసు కొత్త ప్రపంచంలో మన రాజ్యం ఉంటుంది. అందుకొరకే మనం చదువుకుంటున్నాము, లాయక్ అవుతున్నాము. तुम लायक थे अब अनलायक बने हो, फिर लायक बनना है. गाते भी है पतित पावन आप. మీరు లాయక్గా ఉండేవాళ్ళు ఇప్పుడు అన్లాయక్ అయిపోయినారు, మళ్ళా లాయక్గా కావాలి. గాయనం కూడా ఉంది, పతిత పావన రాండి. పరంతో అర్థ తోడై సమస్తే ఏ హైకి సారా జంగల్. అయితే ఎక్కడ అర్థం చేసుకుంటారు, ఇది మొత్తం అడవి కదా. ఆ బాబా ఆయే హే ఆఖర్ కాంటోं के जंगल को गार्डन ऑफ फ्लावर बनाते. वो है डिटी वर्ल्ड. ఇప్పుడు బాబా వచ్చినారు, వచ్చి ముళ్ళి అడవిని పుష్పాలు ఒక తోటగా చేస్తారు. అదే దైవీ ప్రపంచం. ये है डेविल वर्ल्ड. सारी मनुष्य सृष्टि का राज समझाया है. ఇది రాక్షసుల ఒక ప్రపంచం. మొత్తం మనుష్య సృష్టి రహస్యాన్ని చెప్తున్నారు కదా. तुम अभी समझते हो हम पहले धर्म को भूल धर्म भ्रष्ट हो गए तो सब कर्म विकर्म हो जाते हैं. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, మనము ధర్మాన్ని మరిచి ధర్మభ్రష్టులు అయిపోయినాం అంటే కర్మము వికర్మంగా అయింది కదా. कर्म विकर्म अकर्म की गति बाबा तुमको समझाते थे. तुम समझते हो बरोबर. कल हम ऐसे थे, फिर आज हम ये बनते हैं. नजदीक है ना. కర్మము అకర్మము వికర్మము గతిని బాబా మనకి తెలుపుతూ ఉన్నారు. మనం అర్థం చేసుకుంటాము, మనము నిన్న ఇలా ఉండేవాళ్ళు ఈరోజు ఇలాగైనాము, దగ్గరున్నాం కదా. बाबा कहते कल तुमको देवता बनाया था, राज्य भाग्य दिया, फिर सब कहाँ गया. బాబా అంటారు, నిన్న మిమ్మల్ని దేవతలుగా చేసినాను, రాజ్య భాగ్యాన్ని ఇచ్చినాను, అదంతా ఎక్కడ పోయింది. तुमको स्मृति आई भक्ति मार्ग में हमने कितना धन गवाया, कल की बात है. మీకు గుర్తొచ్చింది, భక్తి మార్గంలో మనం ఎంత ధనాన్ని పాగొట్టుకున్నాం, నిన్న విషయమే కదా. बाप तो आकर अकेले पर भविष्य देते, ये ज्ञान बुद्धि में रहना चाहिए. బాబా అరచేతిలో స్వర్గాన్ని ఇస్తున్నారు, ఈ జ్ఞానము బుద్ధిగా
ఉంచుకోవాలి. बाबा ने ये भी समझाया, ये आंखें कितना धोखा देती, క్రిమినల్ ఐకో జ్ఞాన్ సే సివిల్ బనానా. బాబా ఇది కూడా చెప్తున్నారు, ఈ నేత్రాలు ఎంత మోసం చేస్తుంది, వికారి దృష్టిని జ్ఞానంతో శుద్ధంగా చేసుకోవాలి. अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కొరకు मुख्य सारम. अपने बेहद की डायरी में चार्ट नोट करना है कि हमने याद में रहकर कितना फायदा बढ़ाया. మీ అనంతమైన డైరీలో చార్టు నోట్ చేసుకోవాలి. మనము స్మృతి ద్వారా ఎంత లాభాన్ని పెంచుకున్నాము. గాఠాతో నహీ పడా, యాద్ కే సమయ్ బుద్ధి కహా కహా గయి. నష్టం కలగలేదు కదా, స్మృతి సమయంలో బుద్ధి ఎక్కడెక్కడ వెళ్ళింది. రెండోది, इस जन्म में छोटेपन से हमने कौन कौन से उल्टे कर्म अथवा पाप किए, ये नोट करना है. ఈ జన్మంలో బాల్య స్థితిలో మనము ఏ ఉల్టా పని చేసినాం మరియు పాపాలు చేసినాం, ఇది నోట్ చేసుకోవాలి. जिस बात में दिल काती उसे बाबा को सुनाकर हल्का हो जाना है. ఏ విషయంలో హృదయం తింటూ ఉంటుందో దాన్ని బాబాకి వినిపించి తేలిగ్గా అయిపోవాలి. ఆ కోయి భీ పాప్ కా కర్మ నహీ కర్నా. ఇప్పుడు ఎటువంటి పాప కర్మాలు చేయొద్దు. वरदानम. कर्म बंधन को सेवा के संबंध में परिवर्तन कर सर्व से न्यारे और परमात्मा प्यारे भव. కర్మ బంధనాన్ని సేవా సంబంధంలో పరివర్తన చేసుకొని సర్వలకి అతీతంగా పరమాత్మకి ప్రేమ భవ. परमात्मा प्यार ब्राह्मण जीवन का आधार है, लेकिन वो तब मिलेगा जब न्यारे बनेंगे. अगर प्रवृत्ति में रहते हो तो सेवा के लिए रहते हो. పరమాత్మ ప్రేమ బ్రాహ్మణ జీవితానికి ఆధారమే. అయితే అది ఎప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు అతీతంగా ఉంటారు అప్పుడు. ప్రవృత్తిలో ఉన్నారనుకోండి, అది కూడా సేవ కొరకే. कबीर भी ये नहीं समझे कि हिसाब किताब है, कर्म बंधन है, लेकिन सेवा है. सेवा के बंधन में बांधने से कर्म बंधन खत्म हो जाता. ఎప్పుడు ఇలాగ అనుకోవద్దండి, లెక్కాచారము కర్మ బంధనము. అయితే సేవా బంధనంలా బంధితులుగా ఉన్నప్పుడు కర్మ బంధనము సమాప్తి అయిపోతుంది. सेवा भाव नहीं तो कर्म बंधन खींचता है. जहाँ कर्म बंधन है वहाँ दुख की लकीर है. सेवा के बंधन में खुशी है. సేవా భావన లేదు అంటే కర్మ బంధన లాగుతూ ఉంటుంది. ఎక్కడ కర్మ బంధనం ఉంటుందో అక్కడ దుఃఖం అనే గెర ఉంటుంది. సేవాతో బంధనము ఖుషీగా ఉంటుంది. इसलिए कर्म बंधन को सेवा के बंधन में परिवर्तन कर न्यारे प्यारे रहो तो परमात्मा प्यारे बन जाएंगे. అందుకొరకు కర్మ బంధనాన్ని సేవా సంబంధంలో పరివర్తన చేసుకోండి. అప్పుడు అతీతంగా ప్రియంగా ఉండగలరు. పరమాత్మ ప్రియులైతారు. ఈ రోజు స్లోగన్, श्रेष्ठ आत्मा वो है जो स्वास्थिति द्वारा हर परिस्थिति को पार कर ले. శ్రేష్ఠ ఆత్మలు వాళ్ళైనారు ఎవరు స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని పారు చేస్తారు. ఓం శాంతి.